కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఆదివారం యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండలంలోని జుంటిపల్లి పగిడిపల్లి బండమీదిపల్లి తదితర గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డితో పాటు యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అమృతయ్య, ఫిషారీస్ చైర్మన్ శ్రీధర్, సంగం హనుమంతు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజు, మొగులయ్య, కలాల్ చంద్రశేఖర్, దేవనూరు ప్రవీణ్ కుమార్, మహిపాల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆయన అన్ని రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్రంలోని కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు అందరూ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని రక్షించాలి అనే సందర్భంలోని ప్రతి గ్రామంలోని వీధుల్లో తిరిగి మన రాజ్యాంగం రక్షించుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చి తుంగలో తొక్కాలని చూస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే బీజేపీ మరి కుట్ర పన్నుతున్న విషయాన్ని మనం తెలియజేసి ఒకవేళ ఆ యొక్క కుట్ర విజయవంతం అయితే మరి బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో కానీ విద్యా అవకాశాల్లో మరి వాళ్ళు రిజర్వేషన్ సౌకర్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను తీసేస్తే మరి రిజర్వేషన్లను కూడా తీసేయాలనే ఉద్దేశంతోనే చేస్తుంది. మరి చట్టసభల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా మరి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి నిలబడి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్ కానీ, మండల పరిషత్ అధ్యక్షులు కూడా అవుతున్నారంటే గౌరవ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే వాళ్ళు ఈ యొక్క పదవులు అనుభవిస్తున్నారు. కావున మనమందరం కూడా ఈ యొక్క బీజేపీ కుట్రను తిప్పికొట్టి మున్ముందు మనం ఈ యొక్క ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో మున్ముందు మరింత బలోపేతం చేసి గ్రామాన వాడవాడలో ప్రచారం చేసి మున్ముందు ఈ యొక్క బీజేపీ కుట్రను తిప్పికొట్టాలని, మనం రాజ్యాంగం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానే ఉండాలనే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.